హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి మాట లోపల కష్టపడుతూ పైకెదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒకసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. నిజమే, ఎందుకంటే ఒక లాటరీ టికెట్లో 4 కోట్లు వచ్చాయనుకోండి, కష్టం విలువ తెలీదా? ఏందా నా లక్ అంటే ఉంటుంది, నేను ఇట్లానే ఉంటాను చూడండి అని మనకి అహం అంటే ఈగో. ఆ ఈగోనే ఏమవుతుంది తెలుసుగా. ఏంటిది ఇది? లైఫ్ ఈజ్ లైక్ ఏ కైట్. ఓకే, మనము కైట్ను ఆకాశంలోకి స్కైలోకి మనం ఎగరవేసినట్టు అవుతుంది. అది గాలి ఉన్నంతసేపు అటు ఇటు ఇటు అటు, ఆ దారంలో బలం ఉన్నంతసేపు, ఆధారం ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. కానీ కింద మనకు బలము అంటే ఇక్కడ ఏంటి, డబ్బు అనే బలము ఉంటే దాంతో మనకేంది సంస్కారం అంటే మంచి చెడులు. నువ్వేం చేస్తావు, ఎంతోసేపు పైకి కళ్ళు పెట్టి దారంతో నువ్వు ఈ కైటిని ఎగరవేస్తూ ఉంటావు. కానీ ఒక్కోసారి నీలో సత్తువ అంటే నీవు దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది అనుకో, అంటే ఆ డబ్బుని దేంతో పోలుస్తున్నాను, మనలో ఉన్నటువంటి శక్తితో పోలుస్తున్నాను కదా. ఆ డబ్బంతా అయిపోయినప్పుడు ఏమవుతుంది, నువ్వు ఒకేసారి కైటిలాగా కుప్పగూలి నేలపైన పడతావు, భూమి మీద పడతావు మిత్రమా. అంటే కష్టపడుతూ పైకి ఎదిగే వాడికి ఏమైందంటే, వాడు నలుగురితోటి ఏదన్నా పని చేసేటప్పుడు కష్టాలు ఉన్నప్పుడు నలుగురితో వాడికి ఏముంటుంది, అనుబంధం ఉంటుంది, బంధం ఉంటుంది, ఆత్మీయత అభిమానాలు ఉంటాయి. కింద పడ్డప్పుడు కూడా లేవట్టడానికి మనుషులు ఉంటారు. కానీ నువ్వు ఒకేసారి ఎదిగి పైకి పోయినావు కదా, పోయినప్పుడు నీకు ఆ మధ్యలో కష్టం తెలియదు, సుఖం తెలియదు, ఎవరితో నీకు ఎలాంటి అనుబంధాలు లేవు. కాబట్టి నువ్వు కూడా ఒకనాడు ఏమవుతావంటే, గాలిపటానికి ఉన్నటువంటి దారము ఎంతసేపు ఉంటుందో దాని యొక్క బలము అంతే వరకు నువ్వు ఉండగలుగుతావు. కానీ కష్టపడుతూ పైకి పోతే ఎంతోమంది బంధం ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏంటిది, నీకేమో దారం పనిచేస్తుంది, నీ దగ్గర బలము, డబ్బు బలం ఇవన్నీ ఉండి. కానీ వీళ్ళకేమున్నది, ఎలాంటి అహం లేదు, ఈగో లేదు. వీళ్ళకంతా బంధువులు అనే అభిమానము, కష్టే పలి అంటారు కదా, అలాంటివి ఉండడం వల్ల వీళ్ళంతా ఒక సంస్కార విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు. కానీ సడన్గా పోతే నీకు అహంకారం ఉంటుంది. ఈ అహంకారం వల్ల నీకు సంస్కారము రానే రాదు. ఎట్లా అంటే, సంస్కారంతో ఎప్పుడు కూడా అహంకారం అనే పదాన్ని మనకు ఆమడ దూరంలో ఉంచాలి మిత్రం. దాన్ని దగ్గరికి తెచ్చుకోవద్దు. ఒకవేళ నీకు అనుకోకుండా నీ మనస్సులో అహంకారము, ఈగో ఏర్పడితే నువ్వు నలుగురికి చూడకుండా నువ్వు నీలోనే నువ్వు సంతోషపడుతూ దాన్ని ఎప్పటికీ పక్కన పెట్టు. ఎలా అంటే, మనం ఎటన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలంకరణ చేసుకుంటాం కదా, ఆభరణాలు ఎలా అయితే దానిలాగానే మిరుగు మటు తీసి పక్కన పెట్టేసి. కానీ నేనెప్పుడూ ఈగో అనే ఆభరణాన్ని పెట్టుకుంటా అంటే నష్టం నీకే మిత్రమా. కాబట్టి కష్టపడుతూ పైకెదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. ఇది నమ్మక తప్పదు, అక్షరాల నిజం. ఇది మనము చూస్తూనే ఉంటున్నాము, ఎంతోమంది వాళ్ళ పతనాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏంటిది, ఒక ఈగో, అహంకారం అనే పదాన్ని పక్కకు పెడితే నువ్వు కూడా 100% సక్సెస్ అవుతావు మిత్రమా. థ్యాంక్ యూ ఫర్